ఆర్మూర్ ఎలా ఉన్నారు? సూపర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం. భామలు సత్య భామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. అసలు ఈ రోజు కాలేజ్ థీమ్. సో కాలేజీలో ఎలా ఉండేవాళ్ళం, ఆ రోజుల్లో ఉండే లవ్ స్టోరీలు ఏంటి, ఆ రోజుల్లో చిట్టీలు పెట్టి పాస్ అయిన ఎగ్జామ్స్ ఏంటి, సో ఇలా కళ్ళజోడు పెట్టుకుని ఫోజులు ఇచ్చే వాళ్ళ గురించి ఇంకా బాగా కావాలన్నమాట. సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్తే ఇమీడియట్ గా గిఫ్ట్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే అరచేతిలో అరెస ఏంటి? నువ్వు రా చెప్తా. అక్క ఏం పేరు? మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. నా పేరు రాధిక. ఏంటి ఆన్సర్ ఏమనుకుంటున్నావు? నేను మెహందీ అనుకుంటున్నాను. మెహందీ, అరచేతులు అరిసా మెహందీయా? అంటే ఎప్పుడు చూసినా చందమామేనా? నువ్వు చెప్తావా? అదా పేరు రేవతి. రేవతి చెప్పు. అరచేతులు అరిసా పిడక. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబో ఆడబోయే భామలు ప్లీజ్ కమ్. ఏం పేరండి మీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య గారు, మీరు కాలేజ్ లో 10th క్లాస్ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? పాస్ అయ్యామండి. కాస్ట్లీ క్లాత్ తో కలకలలాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ వండారని కేకలేస్తూ అలర్ట్ చేస్తున్న రౌడీ మూకలు. రెండు కలిపి చెప్పాలి. అమ్మో, చాలా పెద్దగా ఇచ్చారు. కాస్ట్లీ క్లాతులతో కలకలలాడుతున్న కాలేజీ పిల్లలు కాకరకాయ వండారని కేకలేస్తూ అలర్ట్ చేస్తున్న రౌడీ మూకలు. కాస్ట్లీ క్లాత్ తో కలకలాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కేకలేస్తూ అల్లరి చేస్తున్న కాలేజీ కుర్రాళ్ళు, రౌడీ మూకలు. రెడీ మళ్ళీ. చాలా పెద్ద చెప్పాలో సరే. బాగా అవుతున్నారు తెలుసా. కాస్ట్లీ క్లాతులతో కలకలాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు కాకరకాయ కూర వండారని కేకలేస్తూ అల్లరి చేస్తున్న రౌడీ మూకలు. ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. కాస్ట్లీ క్లాత్ తో కలకలాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ వండావని కేకలేస్తున్న రౌడీ మూకలు. కాస్ట్లీ క్లాత్ తో కలకలాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ కూర వండావని కేకలేస్తున్న రౌడీ మూకలు. నవ్వేది రమణ మాయమైంది. అగో ఇప్పుడు కాదు, అక్కడ వేయాలి. రెడీ మళ్ళీ. రెడీ రెడీ కమాన్. కాస్ట్లీ క్లాత్ తో కలకలాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ కూర వండావని కేకలేస్తున్న రౌడీ మూకలు. నీ స్టైల్ గురించి తెలియట్లేదు. నువ్వు ఇక్కడ ఉండు, నేను కళ్ళు మూసుకొని నేను వస్తున్నా. భార్గవ్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఏది నవ్వు ఒకసారి. ప్రేమగా బావగారు అక్కడ ఉన్నారు. అయ్యయ్యో సిగ్గుతో మొగ్గలేస్తుంది మాక. సరే గట్టిగా చప్పట్లో. సో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ కాబట్టి ఇప్పుడు దాకా చెప్పలేదు. ఏంటి అంటే జెమినీ టీవీలో మధ్యాహ్నం 1:30 ఏ సీరియల్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ, మా ఇంటి దేవత. మీరే సక్సెస్ చేశారు కాబట్టి ఆ సీరియల్ నుంచి అలేఖ్య మన ముందుకు రాబోతుంది. గట్టిగా చెప్పట్లేదు. లెట్స్ వెల్కమ్ అలేఖ్య. ಕಳ್ಳ ಮಂದಿರ್ ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕುಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂట్లో ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಹೋಯ್. ఓకే అలేఖ్య, వెల్కమ్. థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ 1:30 అనగానే టక్కని చెప్పారు తెలుసా మా ఇంటి దేవత అని. థ్యాంక్ యూ. సో మా ఇంటి దేవతలో అలేఖ్య ఉంది అని కూడా తిట్టేశారా? అవన్నీ నాకు బ్లెస్సింగ్స్ అన్నమాట. ఓకే, మరి అలేఖ్య మన షోకి గెస్ట్ గా వచ్చింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు అందరూ తిడుతున్నారని. సో ఇప్పుడు టంగ్ టెస్ట్ చెప్పిద్దాం. అందుకే రూల్స్ తెలుసు కదా నీకు, రెగ్యులర్ గా వస్తుంటావు అత్తారింటికి వచ్చినట్టు. మా అత్తారిల్లు ఎందుకంటే అందరిని ఆడపడచలే. మా అమ్మగారు ఇల్లు కాబట్టి నేను నిన్న అత్తారింటికన్నా. ఇంతకీ టంగ్ ట్విస్టర్ ఏంటంటే
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు ఏటవతల ఎరేసి పట్టేసిన సిటీ పోలీసోళ్ళు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు ఏటవతల వలేసి పట్టేసిన పోలీసులు, సిటీ పోలీసులు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు ఏటవతల ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసోళ్ళు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు ఏటవతల ఎలేసి వలేసి పట్టిన సిటీ పోలీసులు. నీలో ఒక రచయిత్రి ఉన్న విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు. మార్చేసానా? ఏటి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు ఏటవతల ఎలేసి వలేసి పట్టిన సిటీ పోలీసులు. పిన్ని కరెక్ట్ చెప్పిందా? చెప్పు నువ్వు నీ మాటే శాసనం చెప్పు. మా అత్త ఏమన్నది నన్ను. చెల్లి ఏం పేరు? రాధిక. బావగారి పేరేంటి? మనోజ్ కుమార్. టాలీవుడ్ హీరోలు బోర్ కొట్టి మా చెల్లి బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంది కదా. సరే టంగ్ ట్విస్టర్ వెళ్దామా? బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బంగారం ధర భారీగా పెరుగుదల షాకింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బాలీవుడ్ లో బంగారం ట్రెండింగ్. బాలీవుడ్ మనోజ్ కుమార్ వచ్చాడని. రెడీ మళ్ళీ ఇంకోసారి. బీటెక్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బంగారం భారీ పెరుగుదల షాకింగ్. బీకామ్ లో కెమిస్ట్రీ ఫిజిక్స్ ట్రెండింగ్, బాలీవుడ్ లో బంగారం. ఈ బాలీవుడ్ వదిలేలా లేదండి. బంగారం భారీ పెరుగుదల షాకింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బంగారం బాలీవుడ్ లో బంగారం భారీ పెరుగుదల షాకింగ్. రెడీ రెండు కలిపి. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బంగారం ఈ బాలీవుడ్ రాగానే పెట్టావు నాకు బాలీవుడ్. రెడీ మళ్ళీ. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బంగారం బంగారం భారీ పెరుగుదల షాకింగ్. బీకామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రెండింగ్, బంగారం భారీ పెరుగుదల షాకింగ్. అమ్మయ్యా గట్టిగా చెప్పట్లో. రెడీ అండి. మీ పేరేంటి? రాఘవి. అమ్మా ఈ ఒత్తులంటే కష్టం అబ్బా. నా పేరే నాకు తెలియదు రాదు. కాస్ట్లీ క్లాత్స్ కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండాలని కోపంతో కేకలేస్తున్న రౌడీ మోకలు. ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి ఒకసారి. నేను అలా అడిగితే హెడ్ మాస్టర్ గారు ఇది చెయ్యి ఇలా తీసి కొట్టారు నన్ను. కాలేజ్ కుర్రాడని కూడా చూడకుండా నేను చెప్పా. కాస్ట్లీ క్లాత్ లో కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కోపంతో కేకలేస్తున్న రౌడీ మూకలు. ఇప్పుడు కలిపి చెప్పాలి ఫాస్ట్ గా. సూపర్ ఉమెన్. కాస్ట్లీ క్లాత్ లో కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కేకలేస్తున్న రౌడీ మూకలు. కాస్ట్లీ క్లాత్ లో కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కేకలేస్తున్న కాలేజీ మూకలు. కాలేజీ మోకలు అంటే ఇప్పుడు అందరూ తెలిసి నన్ను గుమ్మేస్తారు. మళ్ళీ చెప్తా లాస్ట్ లో నీకు మంచి ట్విస్ట్ ఇస్తా. కాస్ట్లీ క్లాత్ లో కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కేకలేస్తున్న రౌడీ మూకలు. ఇప్పుడు విన్నారా? కాస్ట్లీ క్లాత్ లో కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కేకలేస్తున్న రౌడీ మూకలు. విన్నారా? కాస్ట్లీ క్లాత్ లో కలకల్లాడుతున్న కాలేజీ కుర్రాళ్ళు, కాకరకాయ ఉండారని కేకలేస్తున్న రౌడీ మూకలు. విన్నారా? సూపర్. ఏం పేరండి? ఉమాదేవి గారు కాలేజ్కి వెళ్ళారా? అమ్మో చేసేసినట్టుంది. ఏంట్రా ఏం చదివా అక్క? ఎంఎస్సీ ఆర్గానిక్. ఇప్పుడు ఎంఎస్సీ స్పెల్లింగ్ అడుగుద్దేమో నాకు తెలదు. కెమిస్ట్రీ లెక్చర్. మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం. చలో ఇక మొదలెడదాం. ఎవరైనా పర్వాలేదు, టంగ్ ట్విస్టర్ చెప్పాల్సిందే ఇక్కడ. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రాళ్ళు. ఈయన కుర్రాడు ఇక్కడ. సిచ్యుయేషన్ మ్యాచ్ అయింది. ఏటవతల ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసు వాళ్ళు. ఏటవతల ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసు వాళ్ళు. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రోళ్ళు, ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసు వాళ్ళు. ఏటవతల
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రోళ్ళు ఏటవుతల ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసు వాళ్ళు. సూపర్ ఫాస్ట్. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రోళ్ళు ఏటవుతల ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసు వాళ్ళు. దబిడి దిబిడే. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కాలేజీ కుర్రోళ్ళు ఏటవతల ఎరేసి వలేసి పట్టేసిన సిటీ పోలీసు వాళ్ళు. దబిడి దిబిడే. దబ్బిడి దిబ్బడే. ఇప్పుడు మా లెక్చరర్ గారు దబిడి దిబిడే అంటే అర్థం ఏంటో చెప్తారు. చెప్పుడు కదా యాక్షన్. ఇది యాక్షన్ అంట. నువ్వు ఇటు రావా, ఎందుకన్నా మంచిది. స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే దబిడి దిబిడి చెప్పబోతున్నారు, చెప్పండి పర్లేదు. మా మంచి స్టూడెంట్ వాడు చేసిన అల్లరికి మీకు ఇస్తున్నానండి. అరే నువ్వు చదువుకోమంటే ఇంటర్మీడియట్ చదువుకోమంటే ఇడియట్ అయితే అంటాయింది రా ఇంటి. జీవితంలో ఇంకెవరిని నేను దబిడి దిబిడే మీనింగ్ అడగా. ఓకే సూపర్. ఓకే, మరి ఈ రోజు టంగ్ ట్విస్టర్ ని ఇరగదీసి మన ఆర్మూల్లో చించేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు దబిడి దిబిడే. సో ఇప్పుడు మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి ఆడడానికి మా బామ్మలు రెడీగా ఉన్నారు. సెటప్ ప్లీజ్. సెటప్ రెడీ. ఆడడానికి మా కాలేజ్ గ్యాంగ్ రెడీ. కాలేజ్ గ్యాంగ్ అంటే ఎంత హ్యాపీగా ఉందో కదా. సో గేమ్ ఏంటి అంటే ఇదిగో 2 బొట్లు ఇస్తాం అనమాట. నేను ఇలా ఓవరాల్ గా 12 balls వేస్తా. ఇందులో బాల్ ఉంటది కదా, ఈ బాల్ ని ఇలా హిట్ చేసి అలా క్యాచ్ చేయాలి. పడిపోయింది అలా అనుకోండి, పడిపోకుండా క్యాచ్ చేయాలన్నమాట. నువ్వేసావు. అందుకే జాగ్రత్తగా అలా ఇలా క్యాచ్ చేసి ఇందులో వేయాలి. టైం లిమిట్ ఏం లేదు. ఓవరాల్ గా 12 balls ఇస్తాను. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓకే, సెకండ్ బాల్ వేసేయండి అందులో. సూపర్. నో ప్రాబ్లం. సూపర్. నైస్. బావగారు టిష్యూలు కొనడానికి గిఫ్ట్లు వస్తున్నాయి. కొంచెం ఫార్వర్డ్, కొంచెం ఫార్వర్డ్. గట్టిగా ప్రెస్ చేస్తే అది కూడా వస్తుంది. సూపర్. లాస్ట్ బాల్. ఓకే, ఓవరాల్ గా వినీలా ఎన్ని బాల్స్ వేసింది? 9 balls. చూద్దాం మరి నెక్స్ట్ ఎవరైనా 9 balls కంటే ఎక్కువ వేస్తారో లేదో. ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. పర్వాలేదు, ఇంకా మనకి చాలా బాల్స్ ఉన్నాయి. వేసే అదే క్యాచ్ పడడంలో మా అక్క సూపర్. మాకు సెకండ్ బాల్ కి అలవాటు అయిపోయింది. జస్ట్ మిస్, దాని తప్పు. కింద పడితే మాకేం తప్పలేదమ్మా. అస్సలు కాదు. గట్టిగా కొట్టి కరెక్ట్ పడతాయి. క్యాచ్లు పడడం బాగా అలవాటైంది. గిఫ్ట్ అక్కకే అని బాగా పట్టుబట్టి వచ్చినట్టుంది. ఓకే, సౌజన్య ఎన్ని బాల్స్ వేసిందో చూద్దాం ఇప్పుడు. 1, 2, 10. నైస్. బావగారు ఇంట్లో పిల్లల కోసమని కొన్నారు, మీరు కూర్చొని ఆడుతున్నారా? వాళ్ళు బీటెక్ కదా. బీటెక్ చదివే పిల్లలు ఉన్నారా అక్క నీకు? నువ్వేంటి అక్క, నువ్వే బీటెక్ చదివేలా ఉన్నావు?
సౌజన్య 10 బాల్స్. చూద్దాం మరి నెక్స్ట్ ఎవరైనా 11, 12 వేస్తారో లేదో. నెక్స్ట్ వచ్చేసేయండి ఫాస్ట్ గా. ఓకే సృజని రెడీ, ఆల్ ది బెస్ట్. 11 బాల్ వేయాలి మనం, ముందుకెళ్ళు. రెడీ 3, 2, 1 గో. ఓకే బోని కొట్టింది. నీకు అట్రాక్ట్ అయింది. 3. ఓ 5. ఈ గేమ్ బాగా అలవాటేమో, ఆరుమూరు అంతే డాడీలా ఉన్నారు. కిటిపడి చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు లెక్క పెట్టకండి. కమాన్. తిన్నావా? మొత్తానికి గేమ్ అయింది. ఎన్ని బాల్స్ వేసింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10. సో ఇప్పటి వరకు ఆడిన వాళ్ళ ఇద్దరు 10 బాల్స్ వేసారు. చూద్దాం మరి నెక్స్ట్ ఏం అవుతుందో. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. సౌజన్య అండ్ సృజన ఇద్దరు కలిసి 10 బాల్స్ వేశారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేయాలని నేను ఆలోచిస్తుంటే అలేఖ్య చెప్పింది, హలో ఇక్కడ 12కి 12 వేసి నేనుండగా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఆలోచించడం దండగా అంది. సో ఓకే 12 వేసి గిఫ్ట్ మా అలేఖ్య పట్టుకోబోతుంది. రెడీ 3 గో. సూపర్. కింద పడింది. వచ్చేసింది, ఇంక ఈజీగా వేసేస్తుంది. అలేఖ్య 12 వేసిన సందర్భంగా సృజన అండ్ సౌజన్య కంగ్రాచులేషన్స్. వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ సృజని అండ్ సౌజన్య. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు సుగుణ గారు. సుగుణ గారు ఎలా ఉన్నారు మా? చాలా బాగున్నానండి. చాలా బాగుండాలి. అండ్ ఇది మన ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీలో మీ మనసులో మాట చెప్పాలని వచ్చారు. సో ఏంటి ఆ బాధ, ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు హాయిగా ఉన్నానండి. నేను 2 పాపలు, 1 బాబు. 18 సంవత్సరాలకే మా పెద్ద పాప పెళ్లి చేశాము. పెళ్లి చేసినాక 6 నెలలకే మా ఆయన చనిపోయాడు. చనిపోయినాక ఇంకా భర్త ఆమెను హింసించడము. అల్లుడు ఆమె సంవత్సరానికే గ్యాస్ పోసుకొని సూసైడ్ చేసుకుంది. 1 year లోనే 2. అక్కడ ఉండాలనిపించలేదు నాకు. ఇంకా మా అన్నయ్యలు, తమ్ముడు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. బాబు డిగ్రీ చేస్తుండే. నేను పుట్టపర్తికి వెళ్ళానండి. బాబుకి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. తర్వాత ఇక చిన్న పాపను పట్టుకొని ఇక ఎన్నో కష్టాలు. అలాంటి కష్టం ఎవరికి కూడా రావద్దని రోజు దేవునికి లేవగానే ప్రార్థిస్తాను. చిన్న ఆమె భాషిత స్కూల్లో టీచర్ గా చేసింది. ఇక ఆమెకు మా పెద్దన్నయ్య, వదిన వాళ్ళు కాళ్ళు కడిగి పెళ్లి చేశారు. ఆమెను చూసుకొనే నా జీవితం గడుపుతున్నాను ఇప్పుడు నేను. పెద్దవాళ్ళు ఉండగానే కళ్ళ ముందు కూతురు, కొడుకు ఇలా ప్రేమగా పెంచుకున్నవాళ్ళు 4 సంవత్సరాలలోనే 3 చనిపోయారండి. నిజంగా అన్నయ్య వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోతుంటే.
అమ్మ ప్రేమను పంచగలదు, అట్ ద సేమ్ టైం కష్టాలని దాటి ముందుకు వెళ్ళగలదు. అది కేవలం మాతృమూర్తి మాత్రమే చేయగలదు. సో భార్యగా అమ్మగా అన్ని కష్టాలు అనుభవించారు. సో ఇప్పుడు పాప హ్యాపీగా ఉన్నందుకు సో పైనుంచి మీ అబ్బాయి అమ్మాయి మిమ్మల్ని చూస్తూనే ఉంటారు అనుకుంటూ మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఇది మన కుటుంబం, జెమినీ ఫ్యామిలీ అందరూ మీ వాళ్ళే. నేనే మీ అబ్బాయి అనుకోండి, ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఫస్ట్ శాలరీతో పిల్లలు గిఫ్ట్ ఇస్తారు, అలానే అనుకొని మీరు గిఫ్ట్ తీసుకోవాలి. ఇది గిఫ్ట్ కాదు, మీకు ఇచ్చే అంత కాదు, కానీ ఒక చిన్న కానుక మా జ్ఞాపకంగా మీకు ఉండాలి అంతే. ఇదంతా విన్నాక నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనిపించింది. ప్లీజ్ ఎవ్వరికి కానీ 18 years అవ్వగానే పెళ్లిళ్ళు మాత్రం చేయకండి. ఒక టైంలో అదే ఎక్కువ ఉండేది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా 21 years అని చెప్పింది. అందరు చదువుకున్న వాళ్ళే, సరే మన అమ్మ వాళ్ళు కాకపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ అందరికీ తెలుసు కాబట్టి అందరికీ ఒకటే చెప్తున్నాను, తొందరగా ఎవరికి పెళ్లి చేయకండి. 21 years వరకు ఉంచి వాళ్ళకి ఇష్టం అయితేనే వాళ్ళు అర్థం చేసుకొని బతకగలుగుతారని నమ్మకం వచ్చిన తప్ప తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేయండి, వాళ్ళని ఇంటికి పంపించండి. ఓకే, సో ఇది మన ఆర్మూర్ లో భామలు సత్యభామలు. సో మరి మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి రచ్చ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.